అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటిగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. మీకోసం మరొక స్టోరీని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పే ప్రతి స్టోరీలో దాంట్లో ముఖ్య ఉద్దేశాన్ని గమనించి ప్రతి ఒక్కరూ వారి మంచి మార్గంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టోరీ నేమ్ వచ్చేసి గాడిద కష్టాలు. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములుకి వ్యవసాయం ఉన్నది, 2 ఎకరాలు వ్యవసాయం చేశారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇక వ్యవసాయం చేయలేము అని, ఆరోగ్యం బాగుండట్లేదు అనే ఉద్దేశంతో పొలాన్ని కౌలుకిచ్చుకొని ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. అప్పుడు అన్నదమ్ముల భార్యలైన వాళ్ళు తోటి కోడళ్ళు గాడిదలను కొనుక్కుందామండి, మనము ఇంట్లో మనకు నీళ్ళు సరిపోవట్లేదు, ఇంట్లో బట్టలు ఉతకాలంటే చెరువు దగ్గరికి పోయి ఉతకాలి, ఇబ్బంది అవుతుంది, గాడిదల మీద మోపించుకుంటూ మనము ఉతికి మళ్ళీ వాటి మీద పెట్టి ఇంటికి తీసుకొని వద్దామని సలహా ఇచ్చారు. అలాగే ఊర్లో దమ్ము దగ్గు రోగాలు ఎవరికన్నా ఉన్నాయి కాబట్టి గాడిద పాలు అమ్మితే కూడా బాగుంటుంది, మనకు డబ్బులు కూడా వస్తాయి, అది కష్టం చేసినట్టు ఉంటుంది, అలాగే దాని నుండి మనం దాని పాలతో డబ్బులు కూడా సంపాదించినట్టు ఉంటుంది అని భార్యల సలహాలతోటి 2 గాడిదలు కొన్నారు. రాజు అనేటైన పెద్దయిన, కృష్ణ అనేటైనేమో చిన్నైన 2 గాడిదలు తీసుకొని చెరొక గాడిద మీద తమ రోజువారీ బట్టలను దాని మీద పెట్టి చెరువుకు పంపించి ఉతికాక మళ్ళీ వాటి మీద పెట్టి ఇంటికి తీసుకుసాగారు. అయితే ఆ గాడిదలకు క్రమంగా ఆరోగ్యం క్షీణించసాగింది. అప్పుడు యజమానులైన రాజు, కృష్ణ ఇద్దరు ఏమనుకుంటున్నారు, ఒక దగ్గర కూర్చొని మన భార్య పిల్లలకి మనం తిండి పెట్టడమే కష్టంగా ఉన్నదంటే ఇప్పుడు మనం సంపాదించింది మొత్తం ఈ గాడిదలే తింటున్నాయి దున్నపోతుల్లాగా, ఎందుకు చెప్పు, మనం అనవసరంగా కొనుక్కున్నాం మన భార్య మాటలిని, జీవితాంతం పని చేస్తాయనే కదా మనం వీటిని కొనుక్కొని తెచ్చుకున్నాము, ఇప్పుడు ఇది పని చేయకోకుండా ఉంటే వీటికి మనం చేసి పెట్టాలా, మరి మన భార్య పిల్లలు అడుక్కు తినాలా, మనం ఇంట్లో అందరం తినేది ఈ గాడిదలు ఒక్కటే, ఈ 2 తింటనే బాగా అని సూటిపోటి మాటలు అంటుంటే ఆ గాడిదలకు ఓపిక లేకపోయినా కానీ ఆ గాడిదలు నిజమే కదా, యజమాని ఆయనకు వాళ్ళకు సహాయం చేయడానికే కదా నన్ను కొనుక్కున్నది, నేను వాళ్ళ పిల్లల్లాగా నేను ఇలా కూర్చొని ఉంటే వాళ్ళు మాత్రం తిట్టకుండా ఎలా ఉంటారు అని ఓపిక తెచ్చుకొని మరుసటి రోజు బట్టల్ని తీసుకొని పోయింది. అక్కడ ఉతికిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చింది. వచ్చి మళ్ళా కొంచెం సేద తీర్చుకుందామని బయట తిరగడానికి పోతున్నాయి. ఆ 2 గాడిదలు పోతుంటే ఒక లోతైన గుంతలో పడిపోయాయి. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చిన్నపిల్లలు ఆ గుంతలో ఏమైనా పడిపోతారా అనే ఉద్దేశంతో పూడ్చాలి అనుకున్నారు, కానీ పూడ్చలేకపోయారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఆ గుంత చుట్టూ చేరి, అది లోతైన గుంత అయితే అనుకుంటున్నారు, ఈ గాడిదలు చచ్చిపోతేనే బాగుంటుంది, మళ్ళీ వీటిని పైకి తీయడానికి అందులో ఎవరు దిగుతారు, ఎవరు తీస్తారు, ఎలాగో వాటికి ఆరోగ్యం బాగుండట్లేదు కదా, చచ్చిపోతే వాటికి సమాధి అన్న చేర్చినట్టు ఉంటుంది, అలాగే గుంతను కూడా పూర్తి చేసినట్టు ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే రాజును కృష్ణ అనే అన్నదమ్ములు ఇద్దరు ఆ భార్య పిల్లలతోటి అక్కడికి వచ్చి చూసి, అప్పుడు యజమానులు ఇలా అంటున్నారు, ఛీ, మేము అనవసరంగా కొనుక్కున్నాం, ఇవి 2 చచ్చిపోతేనే బాగుంటుంది, మేము అనవసరంగా కొన్నాం, మాకు లాభం లేదు, మాకు నష్టమే ఎక్కువ వచ్చింది, మా భార్య పిల్లలు తినేదానికంటే మేము కొనుక్కొని తెచ్చుకున్న డబ్బులు ఇచ్చి తిండిపోతు గాడిదలను తెచ్చుకున్నాం అని ఆ యజమానులు రాజు కృష్ణ అనసాగారు. పిల్లలేమో, వాళ్ళ కన్న పిల్లలేమో, ఛీ, ఈ గాడిదల్ని మేము నెట్టేసి చంపేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే మా నాన్న వాళ్ళు కొనుక్కున్నారు కదా అని మేము ఆగినాం అని ఆ పిల్లలు గులిగారు. భార్యలేమో, మేము అనవసరంగా సలహా ఇచ్చినాము, నా పిల్లలు, నా భర్త వాళ్ళందరూ తినేది మొత్తం ఈ గాడిదలే తింటున్నాయి దున్నపోతుల్లాగా, ఛీ, మాకు నష్టమే చేసినాయి కానీ ఈ గాడిదలు లాభం చేయలేదు అని తిట్టసాగాయి. అందులో ఉన్న గాడిదలు చాలా బాధపడుతున్నాయి.
నేను ఇలాంటి యజమానుల దగ్గరికి వచ్చానా అంటే నేను నా ఆరోగ్యం బాగున్నప్పుడు నేను అందరికీ కావాలి, నా ఆరోగ్యం క్షీణించినప్పుడు మాత్రం నేను ఎవ్వరికి వద్దా అని తనలో తాను కుమిలిపోతున్నాను. బయట వాళ్ళంటే ఏదో ఒకటి అంటూ ఉంటారు. నన్ను నచ్చి తెచ్చుకున్న వీళ్ళందరూ నన్ను ఇలా అంటుంటే నాకు ఎలా ఉంటుంది, బాధగా ఉండదా? నోరున్న వాళ్ళు చెప్పుకోగలుగుతారు, మాలాంటి నోరు లేని మూగజీవాలు ఎవరికి చెప్పుకోగలుగుతారని ఆ 2 గాడిదలు బాధపడసాగాయి. అలాగే యజమానుల భార్యలు, పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒక్కొక్క చేతితోటి మట్టి తీసుకొని గుప్పిళ్ళతోటి మట్టి ఆ గాడిదల మీద వేస్తున్నప్పుడు ఆ గాడిదల్లో ఒక గాడిద, నిజమే కదా, నేను పని చేయడానికే కదా, నేను బతికేందుకు, నా ఆరోగ్యమే బాగాలేనప్పుడు వాళ్ళకు నేనేం పని చేయగలుగుతా, నేను చనిపోవడమే మంచిదే అని తనలో తాను కుమిలిపోయి వాళ్ళు వేస్తున్న మట్టి కింద సమాధి అయిపోయింది, కుమిలిపోయి చనిపోయింది. అలాగే 2వ గాడిద మాత్రం అక్కడ పైన ఉన్న వాళ్ళందరూ మట్టి వేస్తుంటే ఆ గాడిద రావాలి అని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారేమో అని పైకి వెళ్ళడానికి గంతులేస్తూ అనుకున్నది. ఫస్ట్ గాడిద చనిపోయిన గాడిదకేమో చెవులు వినబడతాయి, ఈ 2వ గాడిదకేమో చెవులు వినబడవు. కాబట్టి ఆ పైనున్న వాళ్ళందరూ దాన్ని పైకి రావాలి అనే ఉద్దేశంతో ఆ మట్టి చల్లుతున్నారేమో అనుకొని అది గంతు ఒక్కటేసారి జంపు చేసి గంతును ఎగిరి ఆ యజమానైన రాజుని ఒక్క తన్ను దాన్ని అక్కడి నుండి జంప్ అయింది. కథ ముఖ్య ఉద్దేశం, మోరల్ ఏంటి అంటే, ఎవరైనా సపోజ్ తండ్రికి బాగాలేదనుకో, భార్య, పిల్లలు, బయటి వాళ్ళు, రిలేటివ్స్ అందరూ నువ్వెందుకు బతికి నువ్వు చచ్చిపో అన్నప్పుడు కొందరు సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళు నిజమే కదా, నేను బతికి ఏం చేయగలను, నా అనారోగ్యం కోసం ఇంకా వాళ్ళు డబ్బులు పెట్టాలని వాళ్ళకు వాళ్ళు కుంగిపోయి చనిపోతారు. ఎవరు? ఫస్ట్ గాడిద లాంటి వాళ్ళు. 2వ గాడిద లాంటి వాళ్ళు ఏంటి వీళ్ళకు నేను ఎంత గాడిద కష్టం చేసినా, ఒళ్ళు మొత్తం ఊనం చేసుకొని పని చేసినా కానీ వీళ్ళు నాకు విలువ ఇవ్వట్లేదు అని మొండిగా ఉన్న వాళ్ళు తన్నిపోతారు. యజమాని 2వ గాడిద తన్నిపోయింది. ఫస్ట్ గాడిద ఏమనుకున్నది, నిజమే కదా, నేను బతికినా కానీ వాళ్ళకే ఖర్చు ఉంటుంది, చచ్చిపోతే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ జీవనం వాళ్ళు ఎలా తీసుకుంటారు అని ఆ మాటలతోటే చచ్చిపోయింది. అలాగా ఇప్పుడు ఎవరికైనా బాగాలేనప్పుడు కొందరు వెళ్తారు, రిలేటివ్స్ అయినా బయటి వాళ్ళైనా, అలా ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని, మాటలతోటే మనుషులు చచ్చిపోయేటట్టుగా మాట్లాడద్దు. వీలైతే సాయం చేయాలి, లేకపోతే వెళ్ళడం మానేయాలి. వెళ్ళినా వాళ్ళకు ధైర్యం చెప్పాలి, ఏం కాదు బ్రతుకుతావని ధైర్యం చెప్తే వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొందరు అలా ఉంటారు, అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మంచి దిశగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో అనేది మరి కొందరు చూసి మా స్టోరీలో ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్.